చూసారా ఇక్కడ టీఎం టీఎం ఇక్కడ ఉంది రికమెండెడ్ డిటెక్షన్ ఆఫ్ ఇండోర్ టెస్ట్. బిఎస్సి ఏం టెస్ట్ లో ఫాలో అవుతుంది? ఆక్సిడేస్ టెస్ట్. టీఎం ఇండోర్ టెస్ట్ లో చేస్తుంది. ఇండోర్ టెస్ట్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏ రియేజెంట్? కోవాక్స్ ఇండోర్ రియేజెంట్ వాడతాం. ఆల్రెడీ మనం పెట్రోల్ వాటర్తో తయారు చేసే టెస్ట్ ఉంది మన దగ్గర. మనం ఏం చేస్తాం? ఈ కోవాక్స్ రియేజెంట్ని ఒక్క 0.2 0.3 ml డ్రాప్స్గా వేసిన వెంటనే మనం తీసుకున్న ట్రిప్టోన్ బ్రాత్లో ట్రిప్టోన్ మీడియాలో మైక్రో ఆర్గానిజమ్స్ కంటే ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇండోర్ ఫార్మ్ చేసి ఉంటే ఖచ్చితంగా మనకి రెడ్ కలర్ రింగ్ అనేది పైన ఎప్పీర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇండోర్ ఫార్మ్ చేయలేదు. ఇక్కడ ఆక్సిడేస్ నెగటివ్ టెస్ట్ వచ్చింది. ఇక్కడ ఇండోర్ ఫార్మ్ చేయలేదంటే ఏమంటే ఇక్కడ ఈక్వలీ లేదు. ఇండోర్ రింగ్ ఫార్మ్ అయితే ఈక్వలీ ఉన్నట్టు, ఆక్సిడేస్ టెస్ట్ నెగిటివ్ అయితే కోలిఫార్మ్ ఉన్నట్టు. ఓకేనా? మనకు కావాల్సిన కోలిఫార్మ్ అండ్ ఈక్వలీ. కోలిఫార్మ్ కన్ఫర్మేషన్ ఏంటి? పిఎస్సిఏ నుంచి వచ్చిన ఆక్సిడేస్ టెస్ట్ లో ఆక్సిడేస్ నెగిటివ్ రావడం కోలిఫార్మ్. ఈక్వలీ ఇక్కడ ట్రిప్టోఫాన్ బ్రాత్ నుంచి వచ్చిన ట్రిప్టోన్ వాటర్ ద్వారా కోవాక్స్ రియేజెంట్ వేసి ఇండోర్ టెస్ట్ చేయడం ద్వారా రెడ్ కలర్ చెర్రీ ఫామ్ అయితే ఏమంటే ఈక్వలీ ఉంది. కోలిఫార్మ్ టెస్ట్ ఆక్సిడేస్ టెస్ట్, ఈక్వలీ టెస్ట్ ఏమో ఇండోర్ టెస్ట్. ఈ విధంగా మనము డిటెక్షన్ అండ్ ఎన్యూమరేషన్ అనేది మనం చేస్తాం. ఓకేనా? డిటెక్షన్ అండ్ ఎన్యూమరేషన్ ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ అయిపోయాక మన కాలనీ ఉంటుంది కదా, మరి మీకు ఒక డౌట్ రావచ్చు. డిజిటల్ సెమినార్ ఉంది, ఆల్రెడీ స్ట్రీట్ చేసేసాం. స్ట్రీట్ చేసి టీఎస్సీలో స్ట్రీట్ చేసేసాము, స్ట్రీట్ చేసి ట్రిప్టోఫాన్ మీడియాలో చేసాం, ఆల్రెడీ కాలనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మళ్ళీ ఫైనల్గా వచ్చేసరికి ఏ కాలనీ లెక్క పెట్టాలండి అంటే ఏం చెప్తాం? కాలనీ లెక్క పెట్టమన్నాము అనేస్తున్నారు. ఏ కాలనీ లెక్క పెట్టాలి? ఏ కాలనీ లెక్క పెడతారు? అసలు రాకపోతే ఏం చేస్తారు? ఆ డౌట్ రావాలా? అందుకే ఫస్ట్ డిజిటల్ సెమినార్ రాగానే ఫస్ట్ మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. ఏ కలర్ కాలేజ్ వచ్చాయి, ఏ కలర్ కాలేజ్ వస్తే ఎన్ని కాలేజ్ వచ్చాయి అంటే ఫస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాతే మీరు స్ట్రీకింగ్ టెక్నిక్స్లోకి వెళ్ళండి. ఎందుకంటే మీరు మీరు ఏం చేస్తారంటే మీరు అబ్జర్వ్ చేయకుండా వచ్చేసింది పాజిటివ్ వచ్చింది స్టెప్ చేసుకుంటే దీనిలో స్ట్రీక్ చేసేసి ఈ కాలేజ్ డిస్టర్బ్ చేసేసి వెళ్ళిపోతారు. మీరు కౌంటింగ్ ఎక్కడ చూస్తారు? కౌంటింగ్ చూడాల్సింది ఇదే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. ఓకేనా? తెలిసి చూసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఫైనల్ ఒకే 2 minutes లో రీక్యాప్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం యూజ్ చేసే మీడియాస్ 3. ఒకటి డిజిటల్ సెమినార్ మీడియా, సోయా డైజెస్టర్ మీడియా అండ్ ట్రిప్టోఫాన్ మీడియా. డిజిటల్ సెమినార్ గారికి మనం టీటీసీ సొల్యూషన్ కూడా యాడ్ చేయాలి ప్రిపరేషన్. డిజిటల్ సెమినార్ గారికి కంపోజిషన్ అంటే 3.8 grams, టీఎస్ఏకి 4 grams, టీఎంకి 1.6 grams. డిజిటల్ సెమినార్ గారికి టెంపరేచర్ అయ్యాక 120 degrees బయటకి తెస్తారు, 3 బయటకి తెస్తారు కదా. డిజిటల్ సెమినార్ గారు 40 to 45 దగ్గర టెంపరేచర్ డౌన్ అయిన మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి? టీటీసీ ట్రైఫెనాయిల్ క్లోరైడ్. అది అటాచ్ చేయాలి, 0.3 ml యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ క్వార్టర్ పెట్టేసి పెట్టేస్తారు. డిజిటల్ సెమినార్ గారికి 3.3, టీఎంకి 1.6 తయారు చేసేస్తారు. ఫస్ట్ డిజిటల్ సెమినార్ గారితో మనకి 2 కేసులు వస్తాయి. అయితే పాజిటివ్ వస్తుంది, లేదా నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వచ్చిందనుకో వెల్ గుడ్ ఎక్కడ ఆపేస్తాం. అది కాలేజ్ కౌంట్ ఒకసారి చూపించు. మామూలు జస్ట్ మామూలుగా చెప్పు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎల్లో కలర్ కాలనీస్ ఫామ్ అవ్వలేదు. ఎల్లో కలర్ కాలనీస్ ఫామ్ అవ్వలేదు. లైట్ గా మనకి పింక్ కలర్ కాలనీస్ ఫామ్ అయ్యింది. కాబట్టి మనకి ఈక్వల్లీ అన్నది రాదు అని చెప్పలేం. మనకి ఏంటంటే ఏదైనా ప్రూఫ్ మనకి సైన్స్ అనేసరికి ఎవిడెన్స్ ఉండాలి. 3rd stage లోనే రావాలి. అయ్యో ఇప్పుడు ఎల్లో కలర్ క్వాలిటీ రాలేదు అని చెప్పేసి మీరు ట్రిప్టోఫాన్ మీడియా తయారు చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? సరే, ఈ విధంగా ఈ క్వాలిటీస్ ఈ విధంగా ఫామ్ అవుతాయి. ఒకవేళ క్వాలిటీస్ ఒక్కోసారి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ ఎక్కువైపోయినాయి అనుకోండి, మన ఫిల్టరేషన్లోనే బ్లాక్ కలర్ కింద తయారైపోయి అని మనకి క్వాలిటీసే కనబడకుండా మొత్తం ముద్దలా తయారైపోయింది అనుకోండి. చూడు ఒక్కసారి ఏమవుతుందంటే కంప్లీట్ గా బ్లాక్ అయిపోతుంది. కంప్లీట్ గా బ్లాక్ ఇలా కూడా ఏమవుతుందంటే
ఇలా అయిపోయింది కదా. అంటే ఇది క్వాలిటీస్ టూ మచ్ క్వాలిటీస్ డెవలప్ అవుతుంది. చూ న్యూమరస్ చూ కౌంట్ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి టైం తీసుకుని ఆ శాంపిల్ని నీట్గా రిఫ్రెష్ చేసి డిస్టర్బ్ చేయకుండా హైజర్గా పెట్టి డైల్యూట్ చేయాలి. దాన్ని డైల్యూట్ చేసి మళ్ళీ అప్పుడు ఇంట్లోకి రావాలి. సరేనా? అంటే ఓకే మనం ఎక్కడ వచ్చాం? ఓకే పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ రాదు. నెగిటివ్ రాగానే నెగిటివ్ రాగానే ఏం చేస్తాం? ఎక్కడితో టెస్ట్. ఒకవేళ పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ వస్తే మనం ఇమీడియట్గా తయారు చేస్తుంది 2 మీడియాస్, టీఎస్ఏ అండ్ టీఎం. టీఎస్ఏ నెక్స్ట్ టెస్ట్ ఏమవుతుంది? ఆక్సిడేస్ టెస్ట్లో కన్ఫర్మ్ చేస్తుంది. టీఎం ఏం చేస్తుంది? ఇండోర్ టెస్ట్ చేస్తుంది. టీఎస్ఏ యొక్క టెంపరేచర్ ఎక్కడ మెయింటైన్ చేయాలి? ఇంక్యుబేటర్లో 37. టీఎం ఎంత మెయింటైన్ చేయాలి? 44. టీఎస్ఏ చేసే టెస్ట్ పేరు ఏంటి? టీఎస్ఏ టెస్ట్ ఆక్సిడేస్ టెస్ట్. టీఎం చేసే పర్ఫార్మెన్స్ టెస్ట్ పేరు ఏంటి? ఆక్సిడేస్ లో దేనికి అన్న అదే క్వశ్చన్ అడిగితే అది సైమల్టేనియస్ గా ఆన్సర్ వచ్చేది. అది నువ్వు అడిగే టీఎం ఏం చేసే టెస్ట్ పేరు ఏంటి? ఇండోర్ టెస్ట్. ఇప్పుడు ఆక్సిడేస్ టెస్ట్ లోని కోలిఫార్మ్ కావాలంటే ఆక్సిడేస్ నెగిటివ్ రావాలా? ఆక్సిడేస్ పాజిటివ్ రావాలా? నెగిటివ్ రావాలి. ఎందువల్ల నెగిటివ్ రావాలి? మనం దేని గురించి చదివినాం? ఆక్సిడేస్ నెగిటివ్ బ్యాక్టీరియా మనకు కావాల్సింది. ఓకేనా? ఇది ఎనరోబిక్ కండిషన్ లో. ఓకేనా? సో ఇండోర్ టెస్ట్ లో మనకి కాలనీస్ రెండు, ఇక్కడ కూడా 2 ఛాన్సులు ఉంటాయి. ప్రతి దగ్గర 2 ఛాన్సులే. బ్రౌనింగ్ ఫామ్ రెడ్ చెర్రీ ఫామ్ అవ్వాలి, రెడ్ చెర్రీ ఫామ్ అవ్వకూడదు. రెడ్ చెర్రీ ఫామ్ అయిందంటే అప్పుడు ఏంటి? ఏం కన్ఫర్మేషన్ ఉన్నట్టు? ఈక్వల్. అవ్వలేదు అంటే సమ్ అదర్ బ్యాక్టీరియా ఉన్నట్టు. ఇక్కడ ఆక్సిడేస్ టెస్ట్ లోని నెగిటివ్ వస్తే కోలిఫామ్, పాజిటివ్ వస్తే కలర్ మారితే అది సమ్ అదర్ బ్యాక్టీరియా. సో ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. కాకపోతే మనం ఎంపీఎంతో కంపేర్ చేస్తే ఈ ప్రిపరేషన్ మెంబర్ ప్రాసెస్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది, అండర్స్టాండబుల్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. మీరు ల్యాబ్స్కి వెళ్ళగానే ఫస్ట్ ఒక డిస్టిల్ వాటర్, ఒక పొల్యూటెడ్ వాటర్, ఖచ్చితంగా పొల్యూటెడ్ వాటర్నే సెర్చ్ చేసుకోండి. ఎందువల్ల మనకి ఈక్వల్ రింగ్ అనేది మనకు ఖచ్చితంగా మన కంటితో చూడాలి. ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే, మనకు టెస్ట్ వచ్చే కాన్ఫిడెన్స్ రావాలంటే ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడగలగాలి. మీరు ఏం చేస్తారంటే ఇందులోని ఏం లేదు, డ్రైనేజ్ వాటర్నే సీవేజ్ వాటర్నే సెలెక్ట్ చేసుకోండి. సీవేజ్ వాటర్లో ఖచ్చితంగా ఈక్వల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నీట్గాని ఒక టెస్ట్ షూట్ నీట్గా రోప్ కట్టడం, టెస్ట్ డ్రైనేజ్లో తీయండి, పర్లేదు, తీసుకొని నీట్గా హైజెన్గా గ్లౌజెస్ వేసుకుని నీట్గా ఆ వాటర్తో చేయండి. మీకు ఒకసారి డిజిటల్ వాటర్ తోటి, ప్యూర్ వాటర్ తోటి, కంటామినేటెడ్ వాటర్ తోటి ఒకసారి ఏదైతే నేను చెప్పిన స్టెప్స్ నీట్గా ఫాలో అయ్యారా, 1-2 సార్లు నీట్గా చేశారా, డ్యామ్ షూర్ ఖచ్చితంగా మనకి రిజల్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చేసేది మీడియాస్ కలిపేస్తున్నారు. ఎవరైనా వచ్చేసి ఎందుకు కలుపుతున్నావు అంటే మన దగ్గర ఆన్సర్ ఉండాలి. వెనకాల జరిగే రియాక్షన్స్ ఏంటంటే మన దగ్గర ఆన్సర్ ఉండాలి. అసలు టీటీసీ అసలు ఏం చేస్తుంది, ఏం కలుపుతున్నట్టు మన దగ్గర ఆన్సర్ ఉండాలి. సో ప్రాసెస్ చేయడం వేరు, ఆ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నామో తెలుసుకుంటూ చేయడం వేరు. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ బయోకెమికల్ రియాక్షన్స్ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ టెస్ట్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు ఫిల్టరేషన్ టెక్నిక్, మెంబ్రేషన్ ఫిల్టరేషన్ ప్రాసెస్లో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.